2024లో ఫేస్బుక్ అకౌంట్లో మానిటైజేషన్ పర్పస్గా వీడియోస్ అప్లోడ్ చేయాలంటే 3 బెస్ట్ అకౌంట్స్ అయితే ఉన్నాయండి. మీకు కనుక టాలెంట్ ఎక్కువగా ఉంది, మీ సర్కిల్ ఎక్కువగా ఉందంటే ఈ 3 టైప్స్ని మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ 2024లో మాత్రం ట్రెండింగ్లో ఉన్నవి మాత్రం ఈ 3. లేదు మీ 3 చేయలేము, సో మాకున్న ఈ బిజీ లైఫ్లో మాకున్న ఈ షెడ్యూల్ ప్రకారము ఈ ఒక్కదాన్నే మేము చేయగలుగుతాము అని అన్నా కూడా మీరు మనీ ఎర్నింగ్స్ అనేది ఎక్కువ మోతాదులో చేసుకోవచ్చు. సో మరి ఆ అకౌంట్స్ ఏంటి అనేది మనము క్లియర్గా చూద్దాము. సో ఎవరైనా సరే మేము ఇప్పుడిప్పుడే అకౌంట్ క్రియేట్ చేయాలనే ఒక ఐడియాలో ఉన్నాం, బట్ ఎలాంటిది క్రియేట్ చేయాలనేది మాకు ఐడియా రాలేదు అని అంటే ఇప్పుడు ఈ వీడియో చూసిననుకోండి, ఆటోమేటిక్గా మీకున్న టైం షెడ్యూల్ ప్రకారము అలాగే ఇప్పుడున్న ట్రెండింగ్ ప్రకారము తొందరగా సక్సెస్ అవ్వాలంటే కంటెంట్ ఏంటి, ఆ వీడియోస్ ఏంటి, అకౌంట్స్ ఏంటి అని మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీరు ఇంకా మరిన్ని తెలుసుకోవాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేయాలనిపిస్తే వీడియోని లైక్ చేయడము, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఇప్పుడు మాత్రము ఈ 2024లో ట్రెండింగ్లో ఉన్న అకౌంట్స్ అయితే 3నేనండి. ఇక మిగిలినవన్నీ ఏదో నార్మల్గా అది వాళ్ళకు ఈ టాలెంట్ మాత్రమే ఉంది అంటే మాత్రం వాళ్ళు అలాగా ఏదో తీసుకుంటున్నారు. కానీ ఒక తొందరగా పాపులర్ అవ్వడము, తొందరగా ఆ అకౌంట్ లేదంటే వాళ్ళు చేసింది ట్రెండింగ్ అవ్వడము, ఎక్కువ మోతాదులో మనీ సంపాదించుకోవడం అయితే మాత్రము కేవలం 3 మాత్రమే ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ అంటే ఫన్. ఈ ఫన్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. ఏంటిది? ఫస్ట్ చిల్డ్రన్స్ది. సో వాళ్ళు చేసే ఫన్ ఇక వాళ్ళ టైప్లో ఉంటుంది కాబట్టి అది ఫస్ట్ వస్తుంది. సెకండ్ వచ్చేసి కపుల్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, లేదంటే లవర్స్ కానివ్వండి. సో ఇలా ఎవరైతే కపుల్స్ ఉంటారో సో వాళ్ళ నుంచి వచ్చే ఈ ఫన్ అనేది కూడా చాలా ట్రెండింగ్లో ఉంటుంది. ఇక థర్డ్ వచ్చేసి ఫ్రెండ్స్ సర్కిల్లో. సో ఈ 3 గ్రూపులు కూడా తీసుకుంటే ఆల్రెడీ ఒక దగ్గర అంటే ఇప్పుడు సినిమాలలో చాలా మంది తీసుకొని అదే వీళ్ళు ఇక్కడ డైలాగు డబ్బింగ్స్ చెప్తూ ఉంటారు చూడండి. ఇది కాకుండా అసలు మన నార్మల్ లైఫ్లో మనము ఫ్రెండ్స్తో మాట్లాడుకునేటప్పుడు మనకి ఎలా జోక్స్ వస్తాయి, ఇప్పుడు లైక్ ఒక హస్బెండ్ వైఫ్ మాట్లాడుకునేటప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో కామెడీ అనేది ఎలా ఉంటుంది, చిల్డ్రన్స్ మధ్యలో అయితే ఎలా ఉంటుంది, అది డైలీ మన లైఫ్లో మనకు జరిగే ఎంటర్టైన్మెంట్ అనేది మాత్రమే చూస్తున్నారు. కానీ ఆల్రెడీ మూవీస్లో ఉన్న ఫన్నీ క్లిప్స్ని మనం నటించి చూపించడంలో మాత్రము ఎక్కువ కదా 10K ఫాలోవర్స్ ఉన్న అలాంటి వీడియోస్కి కనీసం 1000 వ్యూస్ కూడా రావట్లేదు. కానీ న్యాచురల్లీ పెట్టండి, మన ఫాలోవర్కి మించి అసలు మనం చేసిన జోకే ట్రెండింగ్లో ఉంటుంది. సో ఈ తరహాలో మీరు ఫన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక అది మీరు చిల్డ్రన్సా, హస్బెండ్ అండ్ వైఫా, లేదంటే మీ కొలీగ్స్ మధ్యన, మీ ఫ్రెండ్స్ మధ్యన, అదంతా లేకపోతే కనీసం మీ ఒక్కరితో మీరేనా అంటే డ్యూయల్ క్యారెక్టర్గా కూడా మనది మనమే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఇక్కడ ఒకసారి అక్కడ డ్రెస్ సెన్స్లో సో మన కంటెంట్ ఏంటి అనేది ఒకసారి మనం పేపర్ మీద రాసుకుంటే మనం డ్యూ వేయడానికి మనకి కంటెంట్ అనేది మిస్టేక్ కాకుండా ఉంటుంది. సో ఇలా కూడా మీరు ఇంకొకరి హెల్ప్ అనేది తీసుకోకుండా ట్రెండింగ్ అయిన అకౌంట్ అనేది మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. సో మీకున్న తక్కువ టైంలో మనీ సంపాదించుకోవడానికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈజీ వే అనేది ఈ ఫన్ దగ్గర ఉంటుంది. సెకండ్ వచ్చేసి కుకింగ్. ఇక కుకింగ్ అని అంటే మాత్రం ఇక చెప్పలేమండి. ఎవరి స్టైల్లో వాళ్ళ వంటలు అయితే ఇక వండేస్తున్నారు ఫుల్గా. మనం ఎక్కడైనా ఏదైనా సోషల్ మీడియా ఓపెన్ చేసినామనంటే అందులో ఫస్ట్ వచ్చేవి మనకి సజెషన్లో వచ్చేటివి కూడా ఈ కుకింగ్స్ తరపునే వస్తున్నాయి. సో అది నార్మల్గా చేసే ఫుడ్ననే కాకుండా అసలు ఇలా కూడా ఈ ఫుడ్ని మనం తినచ్చా అని ఒక వెరైటీ ఐడియా ఎవరిది వాళ్ళకి. ఇప్పుడు వేరే వాళ్ళ గురించి ఎందుకు, ఇప్పుడు నన్నే చూసుకోండి, నేను నా ఫేస్బుక్ పేజీలో నేను కొన్ని వంటలు చేస్తాను, కానీ అది నేను ఎవరిని చూడను. నాకు ఈ ఫుడ్ ఉందా, సో ఈ ఫుడ్ని మనం ఇలానే కాకుండా ఇంకా ఎలా తింటే బెటర్ అని నాది నేనే ఆలోచించుకుంటాను. ఆ టైప్లో నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. సూపర్గా వ్యూస్ అనేది వస్తున్నాయి, మంచి గ్రో అనేది ఫేస్బుక్లో ఉంటుంది. కాబట్టి ఈ ఫుడ్ ఐటమ్స్ సో మీరు ఇప్పుడు స్టార్టింగ్ లెవెల్లో ఉన్నారు కాబట్టి సో మీ బడ్జెట్ ప్రకారంగా అందులోనే వెరైటీస్ చేయడం అనేది మీరు స్టార్ట్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం క్లిక్ అయ్యే వరకు శ్రమ పడాలి. రావట్లేదు పోవట్లేదు అని బాధపడకుండా కొంచెం క్లిక్ అయ్యే వరకు ఆగాలనుకోండి, మీరు వేరే వాళ్ళని డబ్బింగ్ కొట్టకుండా మీ ఓన్ టాలెంట్తో మీరు ఆలోచించిల్లు అని అంటే ఆటోమేటిక్గా చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. సో ఈ ఫుడ్ అయితే మాత్రం మళ్ళీ సెర్చ్ చేసి చూస్తూ ఉంటారు. ఆ ఫుడ్ ఐటమ్స్ ఏంటిది, ప్రిపరేషన్ ఎలా ఉంది అనేది కూడా మళ్ళీ చూస్తూ ఉంటారు. కాబట్టి సో మనకి ఇది సెకండ్లో ట్రెండింగ్లో ఉంది ఫుడ్. ఇక థర్డ్ వచ్చేసి డ్యాన్స్. సో ఈ డ్యాన్స్ అనేది కూడా ఇక
మనకి ఆల్మోస్ట్ సినిమా సాంగ్సే ఉంటాయి. కాకపోతే ఇక అందులో మనం వేరియంట్స్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఎమోషనల్ పరంగా వేరే ఉంటుంది, పేరెంట్స్, లవ్, లేదంటే మ్యారేజ్ లైఫ్, ఫ్రెండ్స్, లేదంటే మన జాబ్ పర్పస్గా మన లోన్లీనెస్ లైఫ్, ఇలాంటి సో మెనీ ఉంటాయి కదా. సో ఇందులో మీరు ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న వాటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మీ టాలెంట్ ప్రకారంగా మీరుకున్న ఇప్పుడు మీరు ఉన్న ఏమంటారు, కొంతమంది డిప్రెషన్లో కూడా ఉంటారు, కొంతమంది చిరాకులో ఉంటారు. అలాంటి టైంలో మంచిగా ఎంటర్టైన్మెంట్ కావాలంటే మంచి బీట్ ఉన్న మ్యూజిక్స్ అనేది వింటూ ఉంటారు. కాబట్టి అలాంటి వాటికి మీ తరహాలో మీరు డ్యాన్స్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక పాటకి హీరో డ్యాన్స్ వేసిందంటే అదే డ్యాన్స్ని మనం వేయడం అనేది అది నార్మల్ అయిపోయింది. ఇంతకుముందుగా అది ట్రెండ్ ఉండే, కానీ ఇప్పుడు అది చాలా చీప్ అయిపోయింది. అలా కాకుండా అదే మ్యూజిక్ని నీ స్టైల్లో నువ్వు వేసి చూపించు, అది ఆటోమేటిక్గా ట్రెండింగ్లోకి అయిపోతుంది. సో ఇప్పుడు ఈ 2024లో మాత్రం ఈ 3 అకౌంట్స్ టాప్లో ఉన్నవి, వాళ్ళు అప్లోడ్ చేసే కంటెంట్ ప్రతి ఒక్కటి కూడా ట్రెండింగ్లో ఉంటుంది. సో మీకునే షెడ్యూల్ ప్రకారంగా మీరు ఏ వీడియోస్ అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఇప్పుడు ఈ మూడింటిని కూడా ఒకసారి లెక్కలోకి వేసుకొని మీ షెడ్యూల్ ఏంటి, మీకున్న టాలెంట్ ఏంటి, మీకున్న టైం ఏంటి, దాంట్లో మీరు ఏం చేయగలుగుతారో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ 3కు మించి మీకు ఇంకేదైనా టాలెంట్ ఉంది అని అంటే మాత్రము సో వాటిని గ్రో అవ్వడానికి కొంచెం మీరు కష్టపడాలి. అలాంటప్పుడు మీరు ఏం చేయండి, ఇప్పుడు ఈ డాన్స్ వీడియోస్ అన్నప్పుడు అవి రీల్స్లలో మాత్రమే మనకి పనికి వస్తాయి. కానీ లాంగ్ వీడియోస్లో మనం మ్యూజిక్ అనేది ఉపయోగించుకోం కాబట్టి ఈ లాంగ్ వీడియోస్ దగ్గర వేరే, అంటే ఇప్పుడు మీకున్న టాలెంట్ని బయట పెట్టుకోవడము, అది లేదు అంటే బ్లాగింగ్ పరంగా ఇప్పుడు ఇలాంటి బ్లాగ్స్ కూడా లైక్ అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, ఇది బై చేసాం, అది బై చేసాం, ఇలా రెడీ అయ్యాం, అది రెడీ అయ్యాం, లేదంటే మా డాన్స్కి మేము ఇట్లా ప్రిపరేషన్ అవుతున్నాం, ఇట్లా ప్రాక్టీస్ చేసినాం, ఇలాంటివి మీరు లాంగ్ వీడియోస్లో కూడా రాణించుకున్నారు అని అంటే రీల్స్ వీడియోస్తో పాటు మీరు లాంగ్ వీడియోస్ని కూడా మానిటైజేషన్ చేసుకొని మనీ అనేది సంపాదించుకోవచ్చు. సో ఇవి కాకుండా మీకు ఇంకేదైనా కంటెంట్ ఉంది, ఆ కంటెంట్ని ముందుకు తీసుకోవడం ఎలాగా అనేది మీకు ఏమైనా డౌట్ ఉంది అంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీటికి సంబంధించిన టిప్స్ అనేవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను.